దేవునికి వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకే ఇన్ని కష్టాలా, నాకే ఇన్ని అవమానాలా, నాకే ఇంత ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులా, నాకే ఆరోగ్య సమస్యలా, నేను ప్రతిరోజు దేవుని ప్రార్థన చేస్తున్నాను కదా, ప్రతినిత్యం దేవుణ్ణి ఆరాధిస్తున్నాను కదా, నిత్యం దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటున్నాను కదా, అయినా నాకెందుకు ఇన్ని సమస్యలు? నా ప్రార్థనకు దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? నీ కష్టాల్లో దేవుని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకెందుకు సమాధానం ఇవ్వట్లేదు? నా ఆరోగ్యం బాగలేదని ఆరోగ్య సమస్యతో బాధపడినప్పుడు, ఆర్థిక పరమైనటువంటి విషయంలో దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నప్పుడు, మన కన్నీటి ప్రార్థన కూడా దేవుని చెంతగా చేయట్లేదా? దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదా? నా ప్రార్థన ఎందుకు ఆలస్యం చేస్తున్నా అని నిరాశ చెందుతున్నావా? నువ్వు ప్రార్థన దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే నిన్ను దేవుడు నీపై ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నాడు. నీపై ఒక ప్రణాళిక ఉన్నది కనుకనే దేవుడు నీ ప్రార్థనని ఆలస్యం చేస్తున్నాడు. నీ ప్రార్థన విశ్వాసం గల ప్రార్థన, లేదా నిజాయితీగా ఉన్న ప్రార్థన, లేదా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా నువ్వు కృంగిపోకుండా ఆ దేవుని వైపు విశ్వాసం కలిగి ఉంటావా లేదనేది దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. నీపై ఒక ప్రణాళికను ఏర్పరిచినాడు కనుక నీ ప్రతి ప్రార్థనను దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. నిన్ను పరీక్షిస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మన ప్రార్థనని ఆలస్యం చేసే దేవుడు కాదు. నీ కన్నిటి ప్రార్థన మరి తృణీకరించే దేవుడు కాదు. నీ ప్రార్థనని ఆలకించే దేవుడు, పిలిస్తే పలికే దేవుడు. నీ ప్రార్థనకి ఆలస్యం కలిగిందంటే, నీ ప్రార్థన మనం చేసినటువంటి ప్రార్థన దేవుని చెంతగా చేస్తుంది. ఆయన దేవుని మీద ప్రణాళిక ఉండటం వల్ల నీ ప్రార్థన ఆలస్యం అవుతున్నది. యోబు చాలా ధనవంతుడు. తనకి ఎంతో మంది పనివారు ఉన్నారు. అయినా అంత ధనవంతుడైనా కూడా దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి ప్రార్థన చేసేవాడు. దేవుడు అంటే ఎంతో విశ్వాసం కలిగి ఉండేవాడు. నిత్యం దేవుని ప్రార్థన చేసేవాడు. విశ్వాసం కలిగిన ప్రార్థన ఉండేది, యథార్థమైనటువంటి ప్రార్థన ఉండేది. నిజాయితీగా దేవుని యందు పనిచేసి ఉండేవాడు. నాకు ఇంత ధనం ఉంది, మరి ఎంతమంది పనివారు ఉన్నారు, మరి నాకు మంచి బలం ఉందని ఏనాడు అతను మరి గొప్పగా అతను అనుకోలేదు. నేను ఏది జరిగిన దేవుని చిత్తమే, నేను దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటానని యథార్థమైనటువంటి జీవితం, విశ్వాసం కలిగినటువంటి ప్రార్థనతో ఉండేవాడు. కానీ మరొకప్పుడు అన్ని ఆస్తి అంతగా ఉన్న ఆస్తి అంతా పోయినది. మరి ఉన్న పని వాళ్ళందరూ వెళ్ళిపోయారు. తనకు అప్పులైపోయినాయని స్నేహితులు దూరం అయిపోయారు. బంధుమిత్రుల దగ్గరకు రావటం లేదు. తనకి అనుకోని రీతిలో ఒంటి నిండా కురుపులతోటి ఒక పెద్ద జబ్బు వచ్చినది.
అయినా తనలో విశ్వాసం కోల్పోలేదు. తన ఉన్నదంతా కోల్పోయిన, ఆస్తి కోల్పోయినా, బంధుమిత్రులను కోల్పోయినా, ఆరోగ్యం కోల్పోయినా, అవమానాలను కోల్పోయినా దేవుని మట్టికి అతను విడనాడలేదు. ప్రభువుని విశ్వాసం గల ప్రార్థన చేశాడు. ప్రభు మీద నిందేయలేదు. ప్రభువా ఏంటని నాకు ఈ స్థితిని అడగలేదు. ఏది జరిగినా నీ చిత్తమే దేవా అని అన్నాడు. ఇంకా విశ్వాసం గల ప్రార్థన చేశాడు. ప్రభువుని విశ్వాసంగా ప్రార్థన చేసి, ప్రభువా ఏది జరిగినా నీ చిత్తమే, నేను వచ్చేటప్పుడు ఏం తీసుకొని రాలేదు, అలాగే నీ చిత్తమైతే నేను నీ దగ్గరకు వస్తే మళ్ళీ నేను ఆ విధంగానే వస్తాను దేవా అని విశ్వాసం గల ప్రార్థన చేశాడు. మరి నేను ఇంత ఆస్తిని పోయింది, మరి నాకు అందరూ దూరం అయిపోయారు, మరి నాకు ఉన్నటువంటి జబ్బు విపరీతంగా ఉన్నది, మరి ఇక అనేకమైనటువంటి ఇబ్బందులు పడుచున్నానే అని దేవుని మీద నిందే లేదు. ఇంకా విశ్వాసం గల ప్రార్థన చేస్తున్నాడు. తన భార్య అంటది, నువ్వు బ్రతికితే బ్రతుకు, లేదంటే చచ్చిపో అంటది. అయినా తన విశ్వాసాన్ని కోల్పోలేదు. ప్రభు ఎంత నమ్మకం పెంచుకున్నాడు. విశ్వాసం గల ప్రార్థన, ఎడతెరపని ప్రార్థన, దేవుడి మీద మరి ఆ విశ్వాసం కలిగి జీవించినాడు. దేవుడు అతన్ని బాగా దీవించినాడు. ఎక్కడైతే తన ఆస్తిని పోయినదో, మరి ఎంతైతే ఆస్తిని కోల్పోయాడో అంతకు రెండంతల దేవుడు అతనికి ఆస్తిని ఇచ్చినాడు. ఏ పనివాడైతే వెళ్ళిపోయారో మళ్ళా పని వాళ్ళందరూ తిరిగి వచ్చారు. ఏ స్నేహితులైతే అవమానించారో అదే స్నేహితులు మళ్ళీ తన దగ్గరికి వచ్చారు. ఎక్కడైతే హేళన అవమానం పొందినారో అదే ప్రాంతంలో మరి స్థిరపడ్డాడు. దేవుడు మన ప్రార్థనని ఆలస్యం చేసే దేవుడు కాదు. మన ప్రార్థనని తృణీకరించే దేవుడు కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా మన దేవుని యందు భారంతో ఉండాలి. విశ్వాసం కలిగినటువంటి ప్రార్థన చేయాలి. కష్టాలు వచ్చినాయని, బాధలు వచ్చినాయని, అవమానాలు వచ్చినాయని దేవునిని నిందించకూడదు. నా ప్రార్థన ఏమైపోతుందని అనుకోకూడదు. దేవా నీ చిత్తమైతే నేను జరిగించున్నాయనని నువ్వు ప్రియుడు మంచి విశ్వాసం గల ప్రార్థన చేయాలి. దేవా నిన్ను ప్రార్థన చేసే అభిషేకం ఇవ్వని ప్రార్థన చేయాలి. దేవా నీ ఆత్మను అభిషేకించే ప్రార్థన కావాలని ప్రార్థన చేయాలి. విశ్వాసం కలిగినటువంటి ప్రార్థన కావాలని, విశ్వాసం కలిగినటువంటి ప్రార్థన కావాలని ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. నిన్ను చేయి ప్రార్థనలో ప్రతి విషయంలో దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. అంతేకాని ప్రభువు నిన్ను నిందించడం కానీ, మరి నీకు ఆపదలో కష్టాలు వచ్చినప్పుడు నాకు దేవుడు సమాధానం ఇవ్వట్లేదని అనకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు జీవితంలో ఎన్నో పోగొట్టుకున్నాడు, ఎన్నో హేళన అవమానాలు పొందినాడు. విశ్వాసం కలిగిన ప్రార్థన వల్ల దేవుడు అతని ప్రార్థనని ఆలకించినాడు. ఎక్కడైతే అవమానాలు పొందినాడో దేవుడు అతనికి కోల్పోయిన దానికంటే రెండింతలు ఇచ్చినాడు. అది దేవుని యొక్క ప్రణాళిక. విశ్వాసం గల ప్రార్థనతో జీవిస్తాడా, లేదా నిజమైనటువంటి విశ్వాసం ఉందా అనేది దేవుడు పరీక్ష చేస్తాడు. అందుకని నీ విశ్వాసం గల ప్రార్థన, నిజమైనటువంటి ప్రార్థన నీలో ఉందా అని దేవుడు చూస్తాడు. అందుకని దేవుని యేసు ప్రభు మన ప్రతి ప్రార్థనని, నువ్వు చేసేటువంటి విధానాన్ని, నీ మార్గములన్నీ కూడా దేవునికి తెలుసు. నువ్వు నడుచు మార్గము అంటే కూడా, నువ్వు చేయి క్రియలన్నీ కూడా దేవుడు తెలుసు. కాబట్టి నీ ప్రార్థన ఇక్కడ వృధా కాదు. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనంలో ఏముందంటే, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను,
ఆయనను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడి ఉంటున్నాడు. నేను నడుచు మార్గము ఆయనకు తెలియనంటే నేను చేయి ప్రార్థనలన్నీ కూడా దేవుడికి తెలుసు. ఆయనను శోధించిన తర్వాత అంటే నా ప్రార్థనలో మరి దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, మరి ఎంత ఇబ్బందులు వచ్చినా కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుని యందు నమ్మకంతో యోబు వలె జీవిస్తానా లేదా అనేది నన్ను శోధించిన తర్వాత దేవుడు నన్ను సువర్ణం వలె కనబడి ఉంటున్నాడు. బంగారముని కలదీటకు కొలుములో ఎంతో వేడిలో, భయంకరమైన వేడిలో కరిగిస్తారు. ఆ కరిగినటువంటి బంగారాన్ని ఎన్నో సుత్తే దెబ్బలు కొట్టడం వల్ల మనకు కావలసిన వస్తువు తయారవుతుంది. ఆ తయారైన వస్తువుని మనం ధరించిన తర్వాత మనకెంతో ఆనందాన్ని ఇస్తుంది, ఎంతో గౌరవాన్ని ఇస్తుంది. కాబట్టి మన హృదయం కూడా దేవుని యందు విశ్వాసం కలిగి మనం ఉండాలంటే, దేవుని మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మన హృదయం కూడా బాగా నలిగి ఉండాలి. నీ ఆలోచనలు మారాలి, నీ మనస్సు మారాలి, నీ విశ్వాసం కలిగినటువంటి ప్రార్థనలో ఉండాలి, ఆ యథార్థమైనటువంటి ప్రార్థన ఉండాలి. నీ విశ్వాసం కలిగిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను బాగా దీవిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ విశ్వాసం కోల్పోకుండా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, మనం నమ్మిన దేవుడు యథార్థమైన దేవుడు, నమ్మకమైన దేవుడు, పిలిస్తే పలికే దేవుడు. ఆయనందు విశ్వాసం కలిగి ఉండి నీ ప్రార్థన దేవుని యందు నమ్మకంతో ఉండాలి, విశ్వాసము కలిగిన ప్రార్థన కలిగి ఉండాలి, దేవుని యందు నిత్య జీవము గల ప్రార్థనలో ఉండాలని కోరుకుంటున్నాం.